మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. సార్ మనం ఒక వీడియోలో చేసాం ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇంట్రొడక్షన్. సార్ కొంతమంది ఇంట్రొడక్షన్ అనేది 2 minutes 3 minutes 5 minutes కూడా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం ల్యాగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మనము 30 secondsలో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది చెప్పొచ్చా, అసలు ఛాన్స్ ఉంది అంటారా? యాక్చువల్గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్కి ఎన్ని పాయింట్స్ కావాలి అంటే, మనము సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే చాలామంది నాకు కూడా స్టూడెంట్స్ అడుగుతుంటారు, అక్కడక్కడ కలవడం స్టూడెంట్స్తో ఉన్న ఈ విషయం ఏంటంటే సేమ్ మెంటాలిటీ అని కానీ అండర్స్టాండింగ్ అనేది చాలా తగ్గుతుంది స్టూడెంట్స్లో. ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అన్నప్పుడు ఒక బాస్, ఒక ఇంటర్వ్యూ ఎవరైతే చేస్తున్నారో అతను అంటాడు అనమాట, ఓకే మై డియర్ ఫ్రెండ్ కెన్ యూ గివ్ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటాడు. లేకపోతే ఏవైనా అడగొచ్చు, మే ఐ హ్యావ్ యువర్ ఇంట్రొడక్షన్ ప్లీజ్ అనొచ్చు. మంచి స్టైలిష్గా కూడా అడగొచ్చు, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఇంట్రొడక్షన్ ప్లీజ్ అని అంటాడు. అన్నప్పుడు అతను ఎందుకు అడుగుతాడు ఇంట్రొడక్షన్ అంటే, ఇతని మాట్లాడేది ఎలా ఉంది, ఇతని పర్సనాలిటీ ఎలా ఉంది, ఇతని క్యారెక్టర్ ఎలా ఉంది, ఇతని యాక్సెంట్ ఎలా ఉంది, ఇతని పోస్చర్ ఏంటి, అసలు యాక్చువల్గా ఇతను కాన్ఫిడెంట్గా ఉన్నాడా లేదా, ఇతను వర్కహాలికా కాదా, సి ఇఫ్ ఐ గివ్ సమ్ వర్క్ విల్ హీ డూ దట్ ఆర్ నాట్, వర్త్ఫుల్ క్యాండిడేటా కాదా, వర్తా కాదా అనేది చూస్తాం. ఇప్పుడు ఈవెన్ మీరు కూడా ఏదైనా కంపెనీ పెట్టండి, ఏదైనా ఆఫీస్ పెట్టండి, మీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు మీరు అదే చూస్తారు, అసలు వీడు వర్క్ చేస్తాడా లేదా, వీడి యాటిట్యూడ్ ఏంటి అన్నది. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఎందుకు అడుగుతారు అంటే అందుకే అడుగుతారు, అవన్నీ తెలుస్తాయి అన్నమాట. సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మనం చెప్పేది ఎప్పుడు కూడా జస్ట్ మన నేమ్తో స్టార్ట్ చేయాలి. నేమ్ ఆల్రెడీ అతను అన్నాడు అనుకోండి, ఆ నేమ్ని స్కిప్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నేమ్ ఇప్పుడు మనం అడుగుతాం, సార్ కెన్ యూ గివ్ మీ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అడిగితే అతను ఏది అడుగుతున్నాడో అన్నది మనం క్యాచ్ చేయాలి. కెన్ యూ గివ్ మీ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్లీజ్ అన్నాడు అనగానే షూర్ సార్ ఐఎమ్ అన్నాం, షూర్ సార్ ఐఎమ్ అశోక్ అన్నాను. నేను ఇక్కడ పేరు చెప్పాను, కానీ అతను పేరు అడిగాడు అనుకోండి, కెన్ యూ గివ్ మీ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మిస్టర్ అశోక్ అన్నాడు అనగానే షూర్ సార్ ఐఎమ్ అశోక్ సార్ అని ఎలా చెప్తాడు? ఆల్రెడీ నేమ్ చెప్పాడు కాబట్టి అది స్కిప్ చేసేయాలి. మనం ఆ సెంటెన్స్ని మనం లెస్ దెన్, దట్ మీన్స్ వీ హ్యావ్ ఓన్లీ 7 or 8 sentences. 7-8 sentences ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. అంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా యూజ్లెస్. అంటే అది మనం మళ్ళీ పేరు చెప్పడం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా సార్. ఇతను ఏ విధంగా, ఇతను యాక్చువల్గా మగ్గప్ప కాదా అనేది తెలియదా ఆ మాత్రం. అతను నేను పేరు అడుగుతున్నప్పుడు అతను మళ్ళీ పేరు ఎందుకు చెప్తున్నాడు అని అనుకుంటాను. ప్రాక్టీస్ చేసి వచ్చాడు, ఇతను ప్రిపేర్ అయ్యి వచ్చాడు. అండ్ ఆఫ్ కోర్స్ వెన్ యూ ఆర్ అటెండింగ్ సమ్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు క్లీన్ షేవ్తో వెళ్ళడం కానీ చేస్తే హీ విల్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఓకే ఇతను క్లీన్ షేవ్ చేసుకొని వచ్చాడు అండ్ హీ ప్రిపేర్డ్ దట్ హీ వాస్ గోయింగ్ టు అటెండ్ సమ్ ఇంటర్వ్యూ, అందుకని ఇలా వచ్చాడు అని చెప్పి అనుకుంటారు. అలా అవసరం లేదు మనకు, అంతగా ఎక్కువగా ఓవర్గా చెప్పాలి. కొంతమంది నేను ఎక్కువ మాట్లాడితే బాగా తెలుసుకుంటారేమో అని అనుకుంటారు, అలా ఏముండదు. జస్ట్ అసలు వీడి గుణం ఏంటి, వీడి యాటిట్యూడ్ ఏంటి అన్నట్టు తెలుసుకుంటారు, బిహేవియర్ ఏంటి అన్నది. అప్పుడు మనం ఐఎమ్ అని పేరు చెప్పేశాడు, కెన్ యూ గివ్ మీ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మిస్టర్ అశోక్ అన్నాడు అనగానే ఆ అశోక్ అనే పేరు తీసేసేయాలి మనం. షూర్ సార్ ఐఎమ్ ఫ్రమ్ అని చెప్పాలి. షూర్ సార్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అనాలి. నేను హైదరాబాద్ వాడిని సార్, ఐ స్టడీడ్ MA ఇంగ్లీష్ లిటరేచర్ సార్ అండ్ ఐ లైక్ singing songs sir, and my hobby is listening to songs and I'm a workaholic sir and I would like to become a good worker and a good citizen అన్నాం. ఈ 4-5 sentences చెప్పడానికి మీకు 30 seconds కంటే ఎక్కువ ఏమవుతుంది? పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏం చెప్తారో అసలు యాక్చువల్గా మీ గురించి తెలియాలి అంటే, కొంతమంది ఏమనుకుంటారు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఇక స్టార్ట్ చేసి ఏం చెప్తారంటే, మై ఫాదర్ ఈజ్ ఫార్మర్ సార్, హిజ్ నేమ్ ఈజ్ రామారావు సార్, మై మదర్ ఈజ్ సో అండ్ సో సార్, హర్ నేమ్ ఈజ్ దిస్ వన్ అండ్ షీ ఈజ్ హౌస్ వైఫ్ సార్. ఈ విధంగా చెప్తూ చాలా సెంటెన్సెస్కి వెళ్ళిపోతారు. తర్వాత కొంతమంది అయితే మా గ్రాండ్ ఫాదరు, మా గ్రాండ్ మదరు, మా సిస్టరు, మా బ్రదర్ ఇన్లా మ్యారేజ్ చేసుకొని అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు. నాకు ఒక స్టూడెంట్, నేను ఎప్పుడైతే సికింద్రాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్లో నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఆ స్టూడెంట్ నన్ను అడుగుతున్నాడు, ఐ ఫర్గాట్ హిజ్ నేమ్. ఏమడుగుతున్నాడంటే, సార్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగితే పేరెంట్స్ పేరు కూడా చెప్తారు కదా సార్, పేరెంట్స్, ఫ్యామిలీ, సిస్టర్స్, మదర్స్ అందరు చెప్పాలి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే అన్నీ వస్తాయి కదా అన్నట్టు అన్నాడు అన్నమాట. నేనేమన్నానంటే, వాడి పేరు ఏదో ఉంది,
నేను ఏమన్నానంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే సెల్ఫ్ నీ గురించే మాట్లాడాలి మై డియర్, అందరి గురించి మాట్లాడడం కాదు అని అన్నాను. అని చెప్పినా వాడు ఏదో డౌట్ఫుల్గా ఫేస్ పెట్టాడు అనమాట. అయితే నేను కూడా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఇంతమందికి ఇన్ని వేల మందికి టీచ్ చేస్తూ కూడా నాకు కూడా కొంచెం స్ట్రేంజ్ స్టూడెంట్స్ ఉంటారు. స్ట్రేంజ్ వాళ్ళు ఏంటో అర్థం కాదు అసలు. ఆశ్చర్యంగా ప్రతిదానికి వాళ్ళు ఫేస్ కూడా డౌట్ఫుల్ ఫేస్. మనకు డౌట్స్ వస్తాయి. వాడిని చూస్తే నాకు డౌట్ వస్తుంది, మనకే కాదు ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి కూడా అందరికి చాలా డౌట్లు కొత్త డౌట్. మీకు ఒకటి తెలుసా, డౌటింగ్ థామస్ అనే ఒక వర్డ్ ఉంది. డౌటింగ్ థామస్ అని ఒక వర్డ్, అది డౌటింగ్ థామస్ అని, అది ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది. డౌటింగ్ థామస్ అంటే ఏంటంటే ప్రతిదానికి వాడికి డౌటే. ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలి అంటే మనం ఇప్పుడు ఇక్కడ నుండి అమీర్పేట్కి వెళ్ళాలి అంటే, సార్ అమీర్పేట్ మధ్యలోనే, అమీర్పేట్కి వెళ్ళకముందే మనకి యాక్సిడెంట్ అవుతే ఎలా, అది డౌట్. దానికి ఆన్సర్ చెప్పగలరా మీరు? అలాంటివి ఉంటాయి. అయితే స్టూడెంట్స్లో రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు కదా. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది కూడా మీరు అడిగినట్టు 30 సెకండ్స్లో చెప్పొచ్చు. కానీ ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పాల్సింది ఏంటి, అతను పేరు చెప్పినట్టయితే మళ్ళీ పేరు చెప్పొద్దు. మనం చెప్పాల్సింది మన క్వాలిఫికేషన్, మనం ఎక్కడి నుండి వచ్చాం. అంటే ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు సే అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐ బిలాంగ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వాడిని అని చెప్పడానికి ఒక సెంటెన్స్ చాలే, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, దట్స్ ఇట్. ఇంకా నేను హాబీస్, నేను ఇంట్రెస్ట్ చెప్పినా, లేకపోతే నాలో ఉన్న స్ట్రెంగ్స్ చెప్పిన, ప్లస్ పాయింట్స్ హాబీస్ చెప్తారు అంతే, అంతకంటే ఏముండదు. ఐ లైక్ సింగింగ్ సాంగ్స్ సార్ అన్నాం, నా హాబీ అయిపోయింది. నాకు హాబీలు ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఆ 10 చెప్పాలా? అవసరం లేదు. అలాగే నాకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు, ప్లస్ పాయింట్స్ అన్న, మై ప్లస్ పాయింట్ ఈజ్ పంక్చువాలిటీ, రెగ్యులారిటీ, సిన్సియారిటీ, ఆనెస్టీ, అన్ని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఇక అందులో అర్థమేమున్నది? ఒకటి చెప్తే సరిపోదా? మై ప్లస్ పాయింట్ ఈజ్ మై సిన్సియారిటీ సార్, ఐఎమ్ వెరీ సిన్సియర్, అయిపోతుంది. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి, అది అట్రాక్ట్ చేస్తుంది యాక్చువల్గా. చెప్పేది ఒకటైనా నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అన్నది అది చెప్పడంలో తెలుస్తుంది. సార్ ఐఎమ్ వెరీ ట్రూత్ఫుల్ సార్, నేను ట్రూత్ఫుల్ ఉంటాను సార్. చూస్తాం చూడండి, ఆ ఐ కాంటాక్ట్ ఉంటుంది చూడండి, దాంట్లో అర్థమవుతుంది వీడు ఏం చెప్తున్నాడు అని. సార్ ఐఎమ్ వెరీ ట్రూత్ఫుల్ సార్, ఐఎమ్ వెరీ ట్రూత్ఫుల్ సార్, జరేమనుకోక సార్, అది డౌట్, నాకే డౌట్ ఉంది ట్రూత్ఫుల్ నేచర్ అనేది. అయితే ఈ విధంగా కాకుండా కాన్ఫిడెంట్గా చెప్పాలి మీరు. 3-4 సెంటెన్సెస్. ఒక్క విషయం చెప్పండి సార్, తెలుగు మీడియం స్టూడెంట్ మనకి ఈ ఇంట్రొడక్షన్ అనేది 30 సెకండ్స్లో చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్పాలి? ఇప్పుడు నేమ్ ఆల్రెడీ చెప్పినట్టయితే చెప్పొద్దు నేమ్, తర్వాత క్వాలిఫికేషన్ చెప్పాలి, తర్వాత హాబీ చెప్పాలి. క్వాలిఫికేషన్ చెప్పిన తర్వాత హాబీ చెప్పిన తర్వాత అతనికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఓకే అది చెప్పాలి. తర్వాత అతను ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం అవ్వాలనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ వుడ్ లైక్ టు ఫినిష్ మై PhD, దట్స్ ఇట్. ఈ 4-5 సెంటెన్సెస్ ఇంట్రడక్షన్ అయిపోతుంది అంతే. అంతే తప్ప మీరు ఇందాక అన్నట్టుగా మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా, గ్రాండ్ ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్, ఇంట్రడక్షన్ అనగానే మై మదర్, మై ఫాదర్, మై బ్రదర్, బ్రదర్స్, కిడ్స్ ఇప్పటికీ ఉన్నారు సార్. అవును, అంటే తెలియక సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే అసలు ఎలా చెప్పాలి. మా సిస్టర్ ఉంది, మా సిస్టర్కి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయితే మా బావ వచ్చేసి అక్కడ ఎక్కడో బెంగళూరులో చేస్తాడు. బెంగళూరులో ఏం చేస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పక్కనోడు ఉంటాడు, ఇంకోడు అటు ముందోడు. అవసరం లేదు. మనం 30 సెకండ్స్ చెప్పాలంటే మీరు చెప్పినట్టుగా 5 పాయింట్స్. దట్స్ ఇట్. నేమ్, క్వాలిఫికేషన్, హాబీ, స్ట్రెంగ్త్, ఎయిమ్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్.